నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం జూలై నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలని తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మీనరాశికి అసలు ఈ జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయండి. మీనరాశి ప్రస్తుతం ఎల్నడిసి నడుస్తుంది. వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ కొంత అపార్థాలు వస్తుంటాయి. సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మాట పట్టింపులు పనికిరావు. మనం ఎదుటి వ్యక్తి చెప్పింది వింటూ ఉండడమే మంచిది. వ్యాపారాదుల విషయంలో కూడా మోసగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారుజామున క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మేలు జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ప్రతి శనివారము శివునికి 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఏలినాటి నడుస్తుంది కాబట్టి. అలాగే 1/2 కేజీ నలుగులతో పూజ చేయాలి. నూనెలో పసుపు కలిపి ఆవులు గొళ్ళంతా రాయాలి. నువ్వులలో బెల్లం కలిపి ఆవులకు ఆహారంగా అందించాలి. కాస్త గడ్డి కూడా ప్రతిరోజు వేస్తుండడం మంచిది. కుటుంబ జీవితం శుభ పరిణామాలని పొందే అవకాశం ఉంది ఈ కార్యక్రమాల ద్వారా. సామాన్యంగా లగ్నంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం చేత పనులలో ఆలస్యం, బద్ధకం, అనారోగ్య భావన మన ఇబ్బంది పెడుతుంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. టైంకి ఆహారం తీసుకోవాలి. ఉదయం 9 లోపల సంపూర్ణంగా ఆహారం తీసుకుని, మధ్యాహ్నం కొద్దిగా తీసుకుని, సాయంకాలం 5 లోపలనే పూర్తి ఆహారం మళ్ళీ రాత్రి తీసుకున్నట్లయితే అది ఉత్తమ ఫలితాన్ని అందజేస్తుంది. అయితే 3 సార్లు తినడం ఇష్టం ఉండదు చాలామందికి. అందుకని ఉదయం 9 లోపల ఆహారం తీసుకుని మళ్ళీ సాయంత్రం 5 లోపల తీసేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే వచ్చిన ఆదాయాన్ని మోసగించబడి నష్టపోయేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఆరోగ్య సమస్యల్ని అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఇల్లు ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు చింతామణి గ్రహాంతస్థ శ్రీమన్నగర నాయక అనేటువంటి మంత్రాన్ని కనీసం 1 ఏడాది పాటు ఉదయం 5 నుంచి 6 వరకు చేసినట్లయితే మంచి ఇల్లు దొరుకుతుంది. దోషాలు నివారించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ మీనరాశి వారికి పంచమంలో సంచరించేటువంటి గురుని యొక్క ప్రభావం చేత పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే తల్లిదండ్రులు అభివృద్ధిలోకి వస్తారు. అంటే ఆరోగ్య విషయంలో మేలు పొందుతారన్నమాట. ఈ ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉండడం వల్ల, అది శత్రుక్షేత్రం కావడం వలన ఇతరుల నుంచి సహకారం కోసం అడిగితే రాదు. అడగకుండా ఉంటే మన కష్టాలను చూసి ఎదుటి వాళ్ళే సహకరించడానికి ముందు వస్తే వాళ్ళు పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరిస్తారు. మనం అడిగితే మనసులో ఇష్టం లేకుండా చేస్తారు. దానివల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది. వైరుధ్యాలకు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండడం చాలా చాలా మంచిది. వ్యయస్థానంలో ఉండేటువంటి రాహు వల్ల అధిక వ్యయం అవుతుంటుంది. వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. అది వేస్టేజ్ లేకుండా ఉండడం కోసం సాయంకాలం 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటుంటే అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. మనం ఆచరించేటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే ఇతరులకు మేలు చేసేవిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇల్లు కొనాలనుకునేటువంటి వారు ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఇంకా తప్పనిసరిగా కొనాల్సి వస్తే చింతామణి గ్రహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని ఉదయకాలం 5 నుంచి 6 వరకు జపం చేసుకోవాలి. శుభకార్యాల మీద అలాగే కుటుంబ వ్యవహారాల మీద ఖర్చులు అధికంగా ఉంటాయి. అది కూడా ఏలినాటి శని యొక్క ప్రభావమే. అలాగే షష్ఠంలో ఉండేటువంటి కేతు వల్ల, శుక్రుని వల్ల కుటుంబ సౌఖ్యం కొంత తక్కువ అవుతుంది. అంతేకాదు ఆరోగ్య విషయంలో కూడా కొంత బలం తగ్గేటువంటి అవకాశం ఉంది. దాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం దానికి అనుగుణంగా ప్రవర్తించడం చాలా చాలా అవసరం.
ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. అలాగే ప్రతి 3 మాసాలకి ఒకసారి శని జపం చేయించుకోవడం మంచిది. తాము ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు చేసుకోవడం మంచిది. అందువలన గురుడు సంచరించేటువంటి పంచమ స్థానం కానీ, శని సంచరించేటువంటి ఏ స్థానం కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. దానికోసం ఇవన్నీ చేయడం మంచిది. అలాగే పిల్లలు అభివృద్ధిలోకి రావడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే జపం తాము చేయడం, పిల్లల చేత చేయించడం చాలా మేలు చేసేటువంటి లక్షణాలు అన్నమాట. అందుకని మొత్తంపై చూసినట్లయితే వీరి యొక్క ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ స్వయంగా చేసేటువంటి పనుల్లో మాత్రం ఆలస్యం ఎదురు చూస్తుంటుంది. దాని ద్వారా నష్టాలు కలుగుతుంటాయి. అందుకని మిత్రుల యొక్క సహకారంతో, సోదరుల యొక్క సహకారంతో పనులను ముందుకు పూర్తి చేసుకోవడం చాలా అవసరం. గురుగ్రహ అనుగ్రహాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని తులసిదళాలతో పూజ చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం వింటూ ఉండడం తప్పనిసరిగా మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అలాగే భగవద్గీతలో కూడా 12వ అధ్యాయాన్ని పఠించడం చాలా శుభ ఫలితాలని అందజేస్తుంది. పవిత్రమైనటువంటి తీర్థక్షేత్రాలను దర్శిస్తూ ఉండడం, నదీ తీరంలో దీపదానం చేయడం, అలాగే గోవులకు ప్రతిరోజు గడ్డి వేయడం ఇది చాలా ఉత్తమమైనది. గ్రహదోషాలన్నింటినీ నివారించేది. గురువారం రోజున విద్యార్థులకి విద్యాదానం అంటే పుస్తకాలు అవి అందజేయడం చాలా మంచి చేస్తుంది. అలాగే శనగలు నానబెట్టి వాటిలో పసుపు కలిపి వాటిని కనుక వాయనం ఇస్తూ ముత్తైదువులకు ఇచ్చినట్లయితే దాని ద్వారా సంతానం అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజు పెరుగు దానం చేయడం ద్వారా కూడా సంతానం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం కలగడం కోసం శ్రీరామ జయరామ జయ జయరామ అని కానీ, అర్ధనారీశ్వరాయ నమః అని కానీ జపం చేసుకుంటూ ఉంటే మంచిది. మనం ఇంత క్రితం ఏదైనా సత్యనారాయణ చేసుకుంటాం మొదలైనటువంటి మొక్కులు ఏమైనా ఉన్నట్లయితే గుర్తు చేసుకుని వాటిని పూర్తి చేసేయడం మంచిది. ఎందుకంటే మనం వాగ్దానం చేసి ఆ వ్రతాన్ని ఆచరించకపోయినట్లయితే, మొక్కుకుని ఆచరించకపోయినట్లయితే సత్ఫలితాలు రావు. అందుకని ఆ విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి నెల తన జన్మ నక్షత్రం రోజున ఒక మారేడు మొక్కను నాటుతూ ఉన్నట్లయితే అది చాలా చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దుఃఖాన్ని ఇచ్చేటువంటి అంశాలను జయించాలంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమన్మమ దేహి భోహో అనే మంత్రాన్ని రోజు జపం చేసుకోవాలి. తద్వారా మనకు సరియైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి, అందరి నుంచి వచ్చేటువంటి సహకారాన్ని గుర్తించే శక్తి మొదలైనవన్నీ కూడా ఏర్పడతాయి. ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే వీరు ప్రతి ఏకాదశికి ఉపవాసం తప్పనిసరిగా చేస్తున్నట్లయితే శనిగ్రహ దోషాన్ని కొంత నివారించుకోగలుగుతారు. ప్రతి వారం వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం చేసినట్లయితే కూడా అది చాలా మంచి ఫలితాలని కలుగజేస్తుంది. గురువుగారు, మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే అంత మంచిగానే ఉందా? ఆరోగ్యపరంగా కొంతవరకు ఇబ్బంది ఉంది, కానీ ఎక్కువ దోషం లేదు. మనం చేసేటువంటి పనులను శ్రద్ధగా చేయడం, వాటిని ఇతరులకు మేలు చేసేట్లా చేయడం, తద్వారా మన జీవితంలో శుభప్రదమైనటువంటి మార్గాలు ఏర్పడతాయి. గురువుగారు, మీనరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.